నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఈ వాతావరణం మార్పులు దానివల్ల అనేక రోగాలను అయితే బారిన పడుతున్నారు ప్రజలు. ఈ వైరల్ ఫీవర్స్ కానీ అదే టైంలో ఈ ఎండల తీవ్రత పెరగడం, దీనివల్ల అనేక వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వైరల్ ఫీవర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి వైద్యం చేయించుకోవాలని చెప్పి మనతో పాటు ఈరోజు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కె అనూషా ఉద్దరాజు, హెల్త్ రైజ్ హాస్పిటల్స్ విశాఖపట్నం నుంచి మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. నేను కే అనుషా ఉద్దరాజు అండి, కన్సల్టెంట్ ఫిజిషియన్, జనరల్ మెడిసిన్, హెల్త్ రైస్ క్లినిక్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ విశాలాక్షి నగర్లో మరియు పినకిల్ హాస్పిటల్స్ హెల్త్ సిటీలో అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మొన్నటి వరకు ఋతుపవనాలు ఎంటర్ అయినా సరే చాలా టెంపరేచర్స్ అయితే అధిక ముఖ్యంలో మనం ఫేస్ చేసాం. అలాగే ఆ టైంలో చాలా జ్వరాలు, ఈ వైరల్ జ్వరాలు చాలామంది ఇబ్బంది పడేవారు. ఇలాంటి వైరల్ జ్వరాలు అంటే అసలు ఏమిటి మేడం? అసలు వైరల్ జ్వరాలు అంటే ఏంటి? జ్వరాలు అనేవి అనేక రకమైనవి ఉంటాయండి. బ్యాక్టీరియల్ జ్వరాలు అని, ఫంగల్ అని, పారాసైట్స్ అని. వైరల్ అనేది కూడా ఇంకొక కేటగిరీ ఆఫ్ జ్వరాలు. సో జ్వరం అనేది బాడీలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణం అది. సో అది బాడీ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ మనకి చూపించడం అన్నమాట. బయట ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో అని చూపించేది జ్వరం ద్వారా మనకి బయటకు చూపిస్తుంది. వైరసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి ఈ జ్వరం కాజ్ చేసేవన్నమాట. సో కామన్వి, అన్కామన్వి ఉన్నా కూడా కామన్ ఫ్లూ వైరస్ అని వినే ఉండుంటారు, రైనో వైరస్ అని, ఎంటరో వైరస్ అని, డెంగ్యూ వైరస్ అని. ఇప్పుడు కొత్తగా ఎక్కువ ప్రభావం చూపిస్తున్న మనకి చికెన్ గున్యా వైరస్లని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క లక్షణాలు చూపిస్తుంటాయి. మేడం అసలు ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి, అసలు వ్యాపిస్తాయి అసలు ప్రజలకి? సో ఈ వైరసెస్ అనేవి ఎయిర్బార్న్ మీడియం ద్వారా, అంటే ఇప్పుడు నోటి తుంపర్లు కానీ, తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, ఒకరి నుంచి ఇంకొకరికి గాలి ద్వారా వ్యాపించడం. మరి కొన్నిసార్లు డైరెక్ట్ కాంటాక్ట్ కానీ, ఇప్పుడు చేతి నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం. కొన్నిసార్లు కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోవడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల కూడా వ్యాప్తి చెందుతాయండి. ఇది వీటి తాలూకా లక్షణాలు ఏ విధంగా మనం గుర్తించవచ్చు మేడం? సో మెయిన్గా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనకి వచ్చే లక్షణాలు మెయిన్ జ్వరం. సో హై గ్రేడ్ ఫీవర్స్తో రావడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి. సో అన్ని సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయండి వైరల్ ఫీవర్లోని. రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు జలుబు, దగ్గు, ఆయాసం లాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు కడుపు రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి వాంతులతో కానీ, లూజ్ మోషన్స్తో కానీ. సో కొంతమందికి సివియర్గా ర్యాషెస్ కూడా వస్తుంటాయి బాడీలోని. సో అనేక రకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంటారు. డాక్టర్ గారు, ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు చాలామంది హెడేక్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది అంటుంటూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జ్వరం అనేది బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అన్నమాట. సో ఈ బాడీలో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. తలలో కూడా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి, సైటోకైన్స్ అంటుంటాం వాటిని. సో ఆ రసాయనాలు ఉత్పత్తి అయినప్పుడు మనకి తలనొప్పి రావడం, డిఫెన్స్ మెకానిజం వల్ల తలనొప్పి అనిపించడం. మళ్ళీ జ్వరంలోనే మనకి డిహైడ్రేట్ అవుతుంటారు పేషెంట్స్. సో ఆ డిహైడ్రేషన్ వల్ల తలనొప్పి రావడం. కొన్నిసార్లు సైనస్ బ్లాక్ అవుతుంటాయి. సో ఆ సైనస్ బ్లాక్ వల్ల తలనొప్పి రావడం. ఇన్ జనరల్ ఆ సెన్స్ ఆఫ్ ఇల్ బీయింగ్ అనే దానివల్ల కూడా హెడేక్ అనేది కొద్దిగా ఎక్కువ గమనిస్తుంటారండి పేషెంట్స్. డాక్టర్ గారు, ఇది ఎలా నివారించగలం ఈ ప్రాబ్లమ్స్ అనేది? సో నివారణ అనేది ఫస్ట్ హైజీన్ మెయింటైన్ చేయడం అండి. సో హ్యాండ్ వాషెస్ కానీ, శానిటైజర్స్ కానీ అవసరమైన సమయంలో యూస్ చేయడం. కాంటాక్ట్ అనేది ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది తగ్గించడం. సో ఎవరికైనా జ్వరం వస్తే కాస్త వాళ్ళ ఐసోలేట్ అవ్వడం. ద అదర్ థింగ్ ఇస్ మెయింటైన్ అ బ్యాలెన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవడం త్రూ అ హెల్దీ డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. మేడం, ఇప్పుడు ఋతుపవనాల్లో ఎంటర్ అయినా సరే నిజంగా సీజన్ లేకుండా సీవియర్ టెంపరేచర్స్ అయితే వచ్చాయి. ఆ టెంపరేచర్స్లో
ప్రజలు బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? సో ఏదైనా మనకి ఉండే వెదర్ చేంజెస్, ఈదర్ ఇట్ ఇస్ ఎరాటిక్ చేంజెస్ అనేది వైరల్ జ్వరాలకి చాలా మటుకు రెస్ట్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోవడం వల్ల 2-3 డేస్లో చాలా వరకు తగ్గిపోతుంటాయండి. సో ఓవర్ ద కౌంటర్ పారాసిటమాల్ లాంటి ట్రీట్మెంట్ కూడా చాలామంది 2-3 రోజులు వేసుకుంటుంటారు. ఈ వైరల్ జ్వరాల్లో చాలామంది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది వాడుతుంటారు. సో అది ఓవర్ ద కౌంటర్ తీసుకుని యాంటీబయాటిక్స్ వాడడం అనేది అస్సలు మంచిది కాదండి. సో ఆ యాంటీబయాటిక్స్ కూడా వైరల్ జ్వరాలకి పనిచేయవు. సో అది అవాయిడ్ చేయడం వల్ల కూడా ఫ్యూచర్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. సో అదే మనం ఈ జనరల్గా ఇలా తగ్గిపోతుంటాయి. అదే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది కూడా దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది జ్వరం చాలా సివియర్గా 104 పైబడి ఉన్నా కూడా సివియర్ హెడ్ఏక్, ఆయాసం అంటే ఒంటి నిండా ర్యాషెస్ రావడం అంటే లక్షణాలు అనేది సివియర్గా ప్రజెంట్ అయినా కూడా మీ దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి సంప్రదించాల్సి వస్తుందండి. మేడం, ఈ వైరల్ ఫీవర్స్లోనే మనం ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం విన్న ఈ చికెన్ గున్యా అనేది ఎక్కువ విన్నాం మొన్న ఈ మధ్యకాలంలో. దాని లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? సో అది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వైరల్ ఫీవరేనండి. జనరల్గా అది కూడా సివియర్ బాడీ పెయిన్స్, హెడ్ఏక్ అండ్ హై గ్రేడ్ ఆఫ్ జ్వరంతో ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ ఏజ్డ్ పీపుల్, ఒక 40-50 పైన అబవ్ ఉన్న వాళ్ళు ఈ జాయింట్ పెయిన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంటాయి. కొంతమందికి 1-2 వారాల్లో తగ్గిపోయినా కూడా కొంతమందికి నెల రోజులు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీకు సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ని బట్టి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. డాక్టర్ గారు, ఈ వైరల్ ఫీవర్స్ విషయంలో అంటే షుగరు, బీపీ, ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలా? షుగర్, బీపీ అనేది ఏదైతే కోమార్బిడిటీస్ అంటామో ఎప్పుడైనా కూడా మనకి అవి కంట్రోల్లో లేనప్పుడు ఇలాంటి జ్వరాలు కానీ అదర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రెండు కూడా మానిటరింగ్ చేసుకోవడం, జ్వరంలో ప్రత్యేకంగా మందులు మార్పిడి అక్కర్లేకపోయినా రెండు కూడా క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. డాక్టర్ గారు, ఈ వైరల్ ఫీవర్స్కి మెయిన్ వాటర్ ప్రధానం. వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటూ ఉంటారు. ఏం చెప్తారు ఈ వాటర్, తాగే వాటర్ విషయంలో? అంటే వేడి చేసుకొని తాగాలంటారు, లేదంటే ఎక్కడ పడితే అక్కడ బయట వాటర్ తీసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ తాగే నీరు విషయంలో? సో మీకు ఫస్ట్ చెప్పిన విధంగా రెస్ట్, హైడ్రేషన్లో వాటర్ ఇస్ ద ప్రైమ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ అ వైరల్ ఫీవర్ అండి. సో ఆ వాటర్ వేడి చేసుకుని కాసుకొని తాగడం మంచిదే అది. అండ్ క్వాంటిటీ కూడా సరిపడి క్వాంటిటీ అరౌండ్ 2.5 to 3 liters మించి తీసుకోవడం వల్ల కూడా ఈ డిహైడ్రేషన్ లక్షణాలు, హెడేక్ లక్షణాలు ఇవన్నీ కూడా త్వరగా తగ్గే ఆస్కారం ఉంటుందండి. అంటే చిన్నపిల్లల విషయంలో ఎస్పెషల్లీ వీళ్ళు స్కూల్కి వెళ్తుంటూ ఉంటారు, అక్కడ ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్కువ వ్యాపిస్తుంటూ ఉంటుంది. ఆ చిన్నపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో ఎక్కువ ఈ సీజన్లో, రెయినీ సీజన్లో మనం ఎక్కువ స్కూల్ పిల్లలు కూడా గమనించేది ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి త్వరగా చెందుతుంది. సో వాళ్ళ దగ్గర ఉంటారు. హ్యాండ్ హైజీన్ అనేది అంటే ఫాలో చేసే ఆస్కారం తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పరంగా కూడా కొద్దిగా ఇంకా బూస్టప్ అయి ఉండదు కాబట్టి వాళ్ళకి లక్షణాలు అనేది త్వరగా సంభవిస్తాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి త్వరగా వస్తాయి. సో అలా గమనించిన వెంటనే స్కూల్లో కానీ ఇంట్లో కానీ పిల్లల్ని ఐసోలేట్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వడం, దానికి తగ్గ జ్వరానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకుని ఐసోలేటెడ్గా ఉంచితే 2-3 రోజుల్లో వీళ్ళకి లక్షణాలు తగ్గిన వెంటనే మళ్ళీ నార్మల్ రొటీన్కి తీసుకురావచ్చు. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, ప్రధానంగా మనం ఈ
ఫేవర్స్ ఎక్కువ వచ్చినా సరే ఏదో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తారు, సొంత వైద్యం చేసుకుంటుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు మేడం? ఇంటెన్సిటీ ఆఫ్ ఫీవర్ని బట్టండి. కొంతమందికి అందరికీ ఒక జ్వరం ఒకలా రాదు. ఒక పర్సన్కి ఒకలా ఉంటే ఇంకొక పర్సన్కి ఇంకొకలా ఉంటుంది. అలాగే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, షుగరు, ఇమ్యూనిటీ తక్కువ రిలేటెడ్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి అలా డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటుంటారు. సో ఒకరికి ఏదో తగ్గింది కదా అనుకుని జ్వరం ఇక్కడ వాళ్ళు అక్కడ తీసుకున్నారు, మందులు మరి తీసుకున్నారు, తగ్గింది కదా అని ఇంకొకరు సేమ్ ఫాలో చేయడం వల్ల, అండ్ యాంటీబయాటిక్స్ ఎర్రాటిక్గా అంటే అవసరం లేకుండా ఇలా వైరల్ జ్వరాలు 1-2 రోజుల్లో తగ్గిపోయే జ్వరాలకి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల దీనికి రెసిస్టెన్స్ రావడం, మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా తేడా చేసినా ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం లాంటి సివియర్ టైప్ ఆఫ్ పరిస్థితికి వెళ్ళిపోతుంటారండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చాలా మంచి వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇచ్చారు. ఇది ప్రధానంగా ప్రస్తుత రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ విషయంలో, ఈ జ్వరాలు అలాగే వైరల్ జ్వరాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సా విధానం తీసుకోవాలని చెప్పి డాక్టర్ కె అనూషా వద్దరాజు, హెల్త్ రైజ్ హాస్పిటల్ విశాఖపట్నం సంబంధించి డాక్టర్ గారు మనకు మంచి సజెషన్స్ ఇచ్చారు. దగ్గరలో ఏది పడితే అది వాడకుండా ప్రాపర్ డాక్టర్ సజెషన్ తీసుకుంటే ఈ వైరల్ ఫీవర్ని అధిగమించడం చాలా ఈజీ అని చెప్పి డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.